అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాస్తుందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క ఏదైతే ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఉందో, విశ్వవాసు అంటే ప్రపంచానికి చాటి చెప్పడం, విశ్వవాసు అంటే ప్రపంచానికి మనం అనేది తెలియచేయటం. అందుకని ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రపంచానికి తెలియచెప్పేటువంటి సైన్సిస్ట్ అయి ఉంటారు. అందులో మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు రాణించడానికి కోడింగ్ లాంగ్వేజ్ కానీ సైన్సిస్ట్గా కానీ ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ ఒక విశ్వవాసునామ సంవత్సరంలో మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇండియాలో పుట్టిన వాళ్ళు కాదు, విదేశాల్లో పుట్టిన వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు. అలానే మనకి డాలర్ విలువే కాదు, రూపాయి విలువ కూడా పెరుగుతుందా అనేటట్టుగానే మీరు ముందుగానే ఆలోచించేసి మీరు పెట్టుబడులు పెట్టేదానికైతే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. మనకి ఏదైనా మీరు షేర్స్ కానివ్వండి, అలానే మ్యూచువల్స్ కానివ్వండి, ఇలానే ఆన్లైన్ బిజినెస్ బెట్టింగ్స్ కాకుండా మీకు ఉపయోగపడే దాంట్లో మీరు పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా రాణిస్తారు. అది ఎప్పుడు? యుగాది 2025 మార్చి 29వ తారీఖు నుంచి అంటే మీరు ఏప్రిల్ మే జూన్ ఈ 3 మాసాల్లో కనుక డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్గాల్ని మీరు వెతుకుతూ ఉంటారు. ఇందులో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్టయితే ఖచ్చితంగా రాణించేదానికి ఉంది. కాబట్టి వృషభ రాశి వారు ప్రత్యేకంగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి పంచాంగ శ్రావణ ప్రకారంగా ఇందులో వచ్చేసి సంవత్సరం మొత్తం కూడా ఆదాయం 11, వ్యయం 5, అలానే రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఇవేంటంటే మనకి గ్రహాలు పరంగా ఏ రకంగా ఇబ్బంది ఉంది, ఏ రకంగా శుభం ఉంది అనేది ఒక లెక్క గణించేసి తీసుకున్నది మాత్రమే తప్పితే ప్రతి వారికి ఇది వర్తిస్తుంది అనేది కాదు. అందువలన నాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పేసి ప్రతిరోజు పబ్బుకి వెళ్ళటం, నాకు ఇంత వనరు ఉందా అని చెప్పేసి ఫ్రెండ్స్ మిస్ చేసి పార్టీలు ఇవ్వడం లాంటివి చేయకండి. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం గణితం వేరు, మన పర్సనల్ హరోస్కోప్ వేరు, మన గోచార ప్రకారం ఉండేది వేరు, దశలు అంతర్దశలు వేరు, మనకున్నటువంటి దోషాలు వేరు. అందులోనూ ద్వాదశ రాశులకు ముఖ్యంగా చెప్పాలంటే మన అదృష్టం అంతా బాగుంటుంది, కానీ మనకి ఏదో ఎక్కడి నుంచో వెనక్కి లాగినట్టు అనిపిస్తుంది. ఇది ఏంటంటే మనకి ఏదో చెడు జరుగుతుందని అర్థం. అంతేగాని మన అదృష్టం బాగుంది కదా ఎందుకు మనం ఇలా ఉంటాం అని కాకుండా, మీకు సమీప దూరంలో ఎవరైనా ఉంటే కనుక గురువులు గారు వారి దగ్గర చూపించుకుంటే మీకున్నటువంటి లోపం, మీకున్నటువంటి దోషం, మీకు జరిగినటువంటి ఏదైనా చెడు ఉంటే దాన్ని తీసేసే మార్గం ఉంటుంది. జాతకం బాగుంది కదా నేను ఎందుకు బాగాలేనంటే దానికి గురువుగారు చెప్తున్నారు, గురువుగారు అన్ని రకాలు బాగుంటుందని చెప్పాడు, నాకు ఇంకా అవ్వట్లేదని మాత్రం మీరు భయపడే అవసరం లేదు. అందరికీ కాదు ఇది. ద్వాదశ రాశుల వారు చాలా మంది ఉంటారు, దాంట్లో నామ నక్షత్రం ఉంటుంది, అలానే నక్షత్ర ప్రకారంగా ఉంటుంది, పుట్టినప్పుడు తేదీలు నక్షత్రాలు కూడా ఉంటాయి కాబట్టి వాటి ప్రకారం కూడా మనం చూసుకునే దానికి ఉంటుంది. కాబట్టి అది కూడా చూసుకోండి. అలానే ఈ ఒక వృషభ రాశి వారికి అలానే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాల్లో కూడా విదేశానికి ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విదేశాలకు ఇంటర్వ్యూస్ కానీ పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే మీకు ఆగస్ట్ లోపు కనుక మిలిటరీ, పోలీస్ రంగాల్లో ఎవరైనా రాణించాలనుకున్నా, కలెక్టర్ జాబులు కావాలనుకున్నా, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా మీరు రాణించేందుకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా
ఈ పాటి పరిహారం చేసుకోండి. మీ అందరికీ కూడా వృషభ రాశి వారికి నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు ప్రతి మాసంలో కూడా చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాలుగా మీకు శుభదాయకంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైతే ఉందో ఈ 4 మాసాల్లో కూడా మీకు ఇల్లు, వాహనం మీకు అదృష్టాన్ని ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా అవి కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఇల్లు, వాహనాలు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఎవరొకరు మీకు సహాయం చేస్తారు. మీకు పెళ్ళయి ఉంటే అత్తగారి నుంచి వస్తుంది, అమ్మాయి నుంచి అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీకు వృషభ రాశి పురుషులు ఎవరైనా ఉంటే అందరూ హెల్ప్ చేసి మీకు ఇల్లు, వాహనం ఇప్పించేలా ఉంటారు. కాబట్టి ఆల్రెడీ కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి కాదు, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే అవుతుంది. మీ గ్రహరీత్యా అంత రకంగా బాగుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇల్లు, వాహనం కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. జాబులో వెసులుబాటు కూడా కొంతమేర బాగుంది. విదేశానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆగస్టు వరకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం ఏదైతే మళ్ళీ యుగాది వస్తుందో ఆ ఉగాది వరకు కూడా మీరు పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, జాబులో వెసులుబాటే కాకుండా మీకు అనూహ్యంగా ఎక్కడి నుంచి వచ్చే డబ్బు మీ తాతల దగ్గర నుంచి కానీ లేకపోతే మీ పెదనాల దగ్గర నుంచో మీ అత్తయ్యల దగ్గర నుంచో ఖచ్చితంగా మూలధనం ఏదైతే ఉందో మీ పేరు మీద మీకు తెలియకుండా వీలునామా రాయడం, మీకు తెలియకుండా ఏదన్నా నిధి నిక్షేపాలు మీ పేరు మీద పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అదే నేను మొదట్లో చెప్పినటువంటి ఆదాయం. అంతేగాని మీకు వచ్చేటువంటి డబ్బు ఖచ్చితంగా వచ్చేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోండి. మీకు చిన్నపాటి పరిహారం కూడా చేసుకోండి. అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి, ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం. ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా, గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి, ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామాలు కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు, సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగ వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలుంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందుకే కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె, ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు, అక్రోటు, బాదం, కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు, మానసదేవి అమ్మవారు
లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా, లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్ని కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా